హాయ్ అండి. నేను రోజు మార్నింగ్ లేచి ఆకులు నూకేటప్పుడు సొప్పయి అయితే ఆకులు కింద కనిపిస్తాయి. అవి ఎక్కడి నుంచి వస్తున్నాయో ఇక్కడ ఎవరు వేస్తున్నారో అని అనుకునేదాన్ని. ఇంకో ఇక్కడ జామ చెట్టు కింద అయితే కనిపిస్తున్నాయి కదా, ఈ ఆకులు అయితే రోజు ఆకులు నూకేటప్పుడు కనిపిస్తాయి. ఎక్కడి నుంచి వస్తాయని అనుకుంటా. మా ఇంటి దగ్గర అయితే ఒక జామ చెట్టు ఉంది. ఆ జామ చెట్టుకు పక్షి ఏదో కరెక్ట్ తెలీదు, చూడలేదు నేను. కానీ ఆ పక్షి అయితే ఇగో చూడండి, గూడు అయితే తయారు చేసుకుంటుంది. ఇంకా రెడీ చేసుకుంటుంది, అది మొత్తం పూర్తి కాలేదు. రోజు ఆకులు కొన్ని తెచ్చి కొంచెం చేస్తున్నట్టుంది. కొంచెం ఎండిపోయిన గడ్డి ఉంది, కొంచెం పచ్చి ఉన్నది ఉంది. ఇంకా మొత్తం రెడీ కాలేదు, సగం అయితే అయ్యింది. ఇంకో కనిపిస్తుంది కదండి. ఇలా పక్షులు అయితే గూడు కట్టుకుంటాయి. మేమైతే పిట్టగూడు చిన్నప్పుడు అయితే పిట్టగూడు అని ఆడుకునే వాళ్ళము. ఇప్పుడు అయితే ఇంకా ఆడుకోవడం లేదు కాబట్టి తెలీదు. చూడండి, పక్షులు అయితే తన గూడు అంటే తనకు ఇల్లు నిర్మించుకుంటున్నాయి. గూడు అంటే తన ఇల్లు తానే కట్టుకుంటుంది అని అర్థము. మా చెట్టుకు ఇలా అయితే కట్టుకుంటుంది. ఫుల్ అంటే మొత్తం గూడు కట్టుకున్నాకలా నెక్స్ట్ వీడియోలో అప్లోడ్ చేస్తాను. ఈ గడ్డి అయితే చూడండి, పచ్చిగడ్డి. ఇది అయితే మేము గంటల సొప్ప గడ్డి అని అయితే అంటాము. ఈ గడ్డితో అయితే పక్షి గూడు కట్టుకుంటుంది. చూడండి, మా పిల్లలు అయితే ఏడుస్తారు. నేను కనిపించట్లేదని మా పిల్లలు ఏడుస్తారు.